హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమనీ కుకింగ్ స్టైల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా స్వీట్ కార్న్ ఒకటి తీసుకుని ఈ విధంగా వలుచుకుని స్వీట్ కార్న్ని వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. కార్న్ మరీ మెత్తగా ఉడికించుకోకండి, కార్న్ఫ్లోర్తో కోట్ చేసేటప్పుడు చిదురు చిదురుగా అయిపోతుంది. కార్న్ 80% కుక్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లటి నీళ్ళు పోసి వంపేసేయండి. ఎందుకంటే కార్న్ అడిషనల్గా కుక్ అవ్వడం ఆగిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించుకున్న కార్న్ తీసుకుని అందులోని 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కార్న్ఫ్లోర్ మొత్తం కార్న్కి పట్టేటట్టుగా కోట్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఫైన్గా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి ఉడికించుకున్న కార్న్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కార్న్ ఫ్రై అయ్యేటప్పుడు కార్న్ పేలి ఆయిల్ చిందుతుంది, కాబట్టి మూతని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు కార్న్ క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోండి. ఇప్పుడు క్రిస్పీ కార్న్ యాడ్ చేసుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే చివరిలో యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్వీట్ కార్న్తో ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చి ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.